నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. యూపీలో యోగి ఆదిత్యనాథ్ బుల్డోజర్ బాబాగా అక్కడ తప్పు చేసే వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తాడు. కానీ మొన్న జరిగిన ఎన్నికలు ప్రజల మైండ్ సెట్ ఏంటి, ఉచితాలకు ఎంత ప్రలోభపడతారు అనేది క్లియర్ కట్గా తెలిసింది. అంతేకాదు, ఒక వర్గంలో ఉన్న ఐక్యత హిందువులలో లేకపోవడం అనేది రానున్న రోజుల్లో హిందువులకు ఎంత ప్రమాదకరం అనేది కూడా చాలా క్లియర్గా అర్థమయ్యేలాగా చేసింది. ఏం జరిగింది అనే విషయంలోకి వస్తే, ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నారు కదా, ఇది మనకు న్యూస్ ఆర్టికల్ లో వచ్చిన దాన్ని తీసుకొని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ కనిపిస్తున్న వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళంతా కూడా దళిత కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులపై ఈ ముస్లిం గుంపు మొత్తం కూడా దాడి చేసింది. దాడి చేయడమే కాదు, ఏమని మాట్లాడింది తెలుసా? ఏం రాబాయ్, మోదీ యోగి నిన్ను రక్షిస్తాడనుకుంటాన్రా, రారు అంటూ నోటికొచ్చిన బూతులతో దుర్భాషలాడారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బీజేపీపై అభ్యంతరకర వ్యాఖ్యలపై ఉత్తరప్రదేశ్లోని జౌన్పూర్ జిల్లాలో దుమారం చెలరేగింది. జిల్లాలో ముస్లిం దళిత సంఘాల మధ్య వివాదం చెలరేగడంతో దాదాపు డజన్ మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో 6గురి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘర్షణలు, ఉద్రిక్తతల నేపథ్యంలో గ్రామంలో బలగాలను మోహరింపజేశారు. ఇప్పటి వరకు పోలీసులు ఇరు వర్గాలపై ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. మొత్తం 6గురు నిందితులను అరెస్ట్ చేశారు. అసలు ఏం జరిగింది ఈ సంఘటనకు సంబంధించి అనేది ఈ ఆర్టికల్ ప్రకారం ఒకసారి మనం చూసినట్లయితే, ఈ సంఘటన ఎప్పుడు జరిగిందంటే జూన్ 7వ తేదీన 2024 అంటే మొన్ననే జరిగింది. జౌన్పూర్ జిల్లాలోని షాగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో వస్తుంది. శనివారం రోజు భాదీ గ్రామానికి చెందిన, శనివారం అంటే జూన్ 7 ప్రమాణ స్వీకారాలు అయిపోయాయి. జూన్ 8వ తారీఖున విపిన్ కన్నేజియా పోలీసులకు ఒక ఫిర్యాదు ఇచ్చాడు. ఏమని అంటే, జూన్ 7వ తేదీ రాత్రి 9:30 ఆ టైంలో మేము భోజనం చేసి బయట నడుచుకుంటూ వెళ్తున్నాం. అంతలోనే బావి చిద్వా గ్రామానికి చెందిన షాబాద్, కరీం అని ఇద్దరు అక్కడికి వచ్చారు. విపన్ని చూసి ఇద్దరు అతన్ని దుర్భాషలాడటం మొదలుపెట్టారు. బూతు పదాలు నేను వాడలేకపోతున్నా, బీప్ అర్థం చేసుకోండి. ఏమ్రా బీజేపీ బీజేపీ అని జపం చేస్తూ ఉండండి, మోడీ యోగి క్యా ఉఖాద్ లేంగే బీజేపీకి, ఇంకిక్కడ ఒక బూతు వాడారు. దుర్భాషలాడి విపిన్ పై దాడికి దిగారు. ఇనుపరాడ్లు, కర్రలతో దాడికి పాల్పడ్డారు. తలకు గాయం కావడంతో విపిన్ స్పృహ కోల్పోవడం ప్రారంభించాడు. తన బంధువులపై దాడి జరగడం చూసిన అమాన్ అలారం పెంచాడు. ఆ సమయంలో మొబీన్, జమీల్, సగీర్, ఫారూక్ మరియు అఫ్సార్లు కూడా దాడికి పాల్పడ్డారు. నిద్రిస్తున్న కుటుంబ సభ్యులపై కూడా దాడి చేశారు. దాడి సమయంలో వారు బాధితులపై కుల దూషణలు మరియు దూషణలకు వినరాని మాటలు వినేలాగా మాట్లాడుతూ రాళ్లు కూడా తీసుకొని దాడి చేశారు. ఈ దాడిలో వినోద్, సంతోష్, పవన్, సూరజ్, బోలా, మంజుదేవిలకు తీవ్ర గాయాలయ్యాయి. అదే సమయంలో షాబాజ్, మొబీన్, కరీం చేతుల్లో కత్తులు కూడా కనిపించాయి. వాళ్ళు మీకు ఇక్కడ ఈ ఆర్టికల్కి సంబంధించి నేను చూపిస్తాను. ఇక్కడ కనిపిస్తుందా? ఈ బూతు పదాలను నేను చదవలేకపోతున్నాను. ఒక ఆడపిల్లగా ఇంత ఘోరమైన బూతు పదాలను ఇక్కడ అన్ని స్టార్ మార్క్స్ పెట్టారు చూసారా? ఇవన్నీ కూడా ఘోరమైన బూతు పదాలు అంటూ, ఏమ్రా అంత ధైర్యం ఎట్లా పెంచుకున్నారు? ఇప్పుడు బీజేపీ బీజేపీ అని జపం చేస్తే పాతి పెడతాం నా కొడకల్లారా. మిమ్మల్ని రక్షించేందుకు మోదీ రాడు, యోగి రాదు. అర్థమవుతుందా? మీరు ఎంతలో ఉండాలో అంతలో ఉండాలి అని మళ్ళొక బూతు పదం వాడుతూ రెచ్చిపోయి బీజేపీ బీజేపీ అంటే పాతి పెడతామని చెప్పారట. ఇక దీనిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఈ కేసులో పోలీసులు SC/ST యాక్ట్తో పాటు కొన్ని కేసెస్ అయితే పెట్టారు. ఇది IPC సెక్షన్ 147, 148, 3223, 307, 504, 505(2), 506 అండ్ 153B అలాంగ్ విత్ ద SC/ST యాక్ట్. వీళ్ళందరి మీద, ఎవరి మీద? షహబాజ్, కరీం, మొబైన్, జమీల్, సగీర్, షకీల్, ఫారూక్ అండ్ అఫ్సర్ వీళ్ళందరి మీద కూడా కేసు నమోదు చేశారు. ఇక్కడ ఈ ట్విస్ట్ ఏంటంటే, ముందెళ్ళి వీళ్ళు కేసు నమోదు చేసి పెట్టిన తర్వాత మళ్ళీ వీళ్ళు వచ్చి ఆపోజిట్లో వాళ్ళే మా మీద దాడికి వచ్చారు అని చెప్పి ముస్లిం పక్షం కూడా ఒక FIR నమోదు చేయించిందట. ఈ కేసులో పోలీసులు క్రాస్ FIR కూడా నమోదు చేశారు. దళిత సంఘం దాఖలు చేసిన FIR 4 గంటల తర్వాత షాబాజ్ ఖాన్ కూడా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మాటల వాగ్వాదం తర్వాత విపిన్ షాబాజ్ తలపై కర్రతో కొట్టాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. తర్వాత అతడిని రక్షించేందుకు షాబాజ్, కరీం, సాగర్, మొబీన్, అఫ్సర్, షబానా అక్కడికి చేరుకొని విపిన్ మద్దతుదారులపై దాడి చేశారు. దాడిలో విపిన్, సంతోష్, రాజోజ్,
వినోద్, అమన్, అరవింద్, బాబురామ్ పేర్లు ఉన్నాయి. వారందరిపై కూడా ఐపీసీ సెక్షన్లు 147, 323, 308, 504, 506 కింద అభియోగాలను మోపారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు అర్థమవుతుందా? ముక్కుమ్మడిగా ఒక మూక ఒకటే దగ్గర ఓట్లేస్తూ తమ ఐక్యతను ఎందుకు సాటుకుంటున్నాయో. యూపీలో యోగి ఆదిత్యనాథ్ అంటే భయమేంద్ర అని ఒక దళితుల్ని దుర్భాషలాడుతూ కొట్టే పరిస్థితి వచ్చింది అంటే ఏమనుకోవాలి? మొన్నటికి మొన్న కర్ణాటకలో భారత్ మాతాకి జై అంటే ఉరికిచ్చి కొట్టినరు ఇదే వర్గం. ఇప్పుడు యూపీలో మళ్ళీ ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్న ఈ వర్గానికి మైనారిటీలు అంటూ సో కాల్డ్ సుడో సెక్యులర్ మేధావులు వత్తాసు పలుకుతారు. ఏమైపోయారు? మాట్లాడండి. అంబేద్కర్ సిద్ధాంతులారా, అంబేద్కర్ పేరు చెప్పుకొని లాభాలు పొందాలని ఆశించే మేధావులారా, నోరు మెదపండి. హే, ఇవి మీ కళ్ళ కనబడవా? లేకపోతే ఇక్కడ దాడి చేసింది ముస్లిం వర్గానికి చెందిన వాళ్ళు కాబట్టి మీ నోర్లకు కుట్లు పడ్డాయా? అంబేద్కర్ సిద్ధాంతం అనంటే ఇంత ఘోరమైన, మామూలుగా ఎస్సీ ఎస్టీ యాక్ట్ చిన్న పదం తిడితేనే ఊరుకోరు కదా, ఇంత ఘోరంగా మాట్లాడినరు. అదేందమ్మా నువ్వు అట్లా రెచ్చగొడుతున్నావు, ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసులు పెట్టేసిండ్రు కదా అయిపోయిద్దా అని అంటే, ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే వాళ్ళకు న్యాయం కోసం బయటకు వచ్చి మాట్లాడండి, ఇది తప్పు అని ఖండించండి. ఖండించే ధైర్యం ఎంతమందికి ఉన్నారు? సోకాల్ సుడో సెక్యులర్లకి. నేను అడుగుతున్న ప్రశ్న, భారతదేశంలో అందరూ సమానమే అయినప్పుడు ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి ఈరోజు ఇంత ఘోర పరాభవం జరిగితే నోరు మెదిపి తప్పు అని చెప్పే ధైర్యం లేని మీరు అంబేద్కర్ పేరు పెట్టుకొని బ్రతుకుడు ఎందుకు? పేరు ఆయన ముఖాన్ని పెట్టుకొని అంబేద్కర్ సిద్ధాంతులం అని చెప్పుకొని స్వలాభం కోసం ఈరోజు ఈ దేశంలో ఉన్న వాళ్ళు అనేక మంది. నిజంగా కూడా షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ ట్రైబ్స్కి సంబంధించి అన్యాయం జరుగుతున్నప్పుడు ఈ అంబేద్కర్ సిద్ధాంతవాదులే కావచ్చు, సుడో సెక్యులర్లే కావచ్చు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? అక్కడ మహిళకు కూడా ఘోరంగా దెబ్బలు తగిలినాయి. ఇప్పుడు గుంపగత్తగా మేమందరం కలిసి కాంగ్రెస్కే ఓటేస్తాం, గుంపగత్తగా మాది ఎంఐఎం ఒక ముస్లిం పార్టీయే, మాకు అభివృద్ధి చెందకపోయినా దాన్నే గెలిపించుకుంటాం అని మీరు చెప్పినప్పుడు ఎస్సీలో, ఎస్టీలో, బీసీలో, ఓసీలో కులం ఏదైనా, ధర్మాన్ని నమ్మే వాళ్ళంతా, మతం ఏదైనా, ధర్మం రామరాజ్యం కావాలని కోరుకునే వాళ్ళంతా బీజేపీ అంటే తప్పేంటి? ఎవరిష్టం వాళ్ళది కదా ఈ స్వతంత్ర దేశంలో. అంత మాత్రానికి బూతులు వాడి మాట్లాడేసి కొట్టేదాకా పోతారా? ఓటేసినందుకు అనుభవించాల్సిందే. ఓటు అనేది 5 ఏళ్ల మన భవిష్యత్తును నిర్ణయించుకోవడానికి రాజ్యాంగం మనకు కల్పించిన అతిపెద్ద హక్కు అయితే, ఆ హక్కును బాధ్యతాయుతంగా నిర్వర్తించుకుంటే, ఉపయోగించుకుంటే సరైన ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడంతో పాటు ఆ ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే నాయకులకు బలం చేకూర్చవచ్చు. కానీ అలా కాదు. మనకు ఫ్రీ ఏది ఇస్తారు? మనం ఒక ఓటు వేయకపోతే ఏమైంది? మిగిలిన వాళ్ళు ఓటేస్తారు కదా. ఆ పార్టీ 5,000 ఇచ్చింది, మీరు 10,000 ఇస్తే ఓటేస్తా అని ఆలోచించే ఇంకా వీటన్నిటికంటే అతిపెద్దది ఏంటి తెలుసా? అరే, నిలబడ్డోడు మన కులపోడేనా? మన కులపోడు కాదా? వాళ్ళు మన కులపోడు కానప్పుడు వేరే వాడికి వేసుకుంటే ఏం రాబాయ్? ఈ ఆలోచనలు మారనంత కాలం, అది కర్ణాటకే కావచ్చు, యూపీఏ కావచ్చు, తెలంగాణనే కావచ్చు, ఆంధ్రానే కావచ్చు, ఇలాంటి ముక్కుమ్మడి మూకల దాడులు అయితే తప్పవు. వీళ్ళకు చెక్ పడాలంటే భారతదేశం మొత్తం ఒకటే చట్టం రావాలి. తప్పు చేసేవాడికి మెజారిటీ మైనారిటీ అనే తేడా లేకుండా బొక్కలో వేసి ఉతుకుతారని అర్థం కావాలి. ఇకనైనా ఆలోచించండి. మీ ముందు తప్పు జరుగుతుంటే ఖచ్చితంగా ప్రశ్నించండి. ప్రశ్నించినా, పోరాడినా పోయేది ఏమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప. కొంతకాలం మన మీద చాలా కష్టాలు, ఒడిదొడుకులు ఎదురవుతాయేమో, కానీ చివరికి మాత్రం అంతిమంగా పోరాడినోడిదే విజయం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇలాంటి సంఘటనలు మళ్ళీ ఎక్కడా పునరావృతం కాకూడదు అని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అండ్ అలాంటి వర్గానికి సంబంధించిన వీళ్ళ పేర్లు ఏంది? వీళ్ళ పేర్లా జమీలు, సగీరు, షకీలు, కరీం, వీళ్ళందరికీ కూడా చెప్తున్నానా, మీరు బ్రతుకుతుంది భారతదేశంలో. ఒక్కసారి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్లో మీ వర్గానికి సంబంధించిన వాళ్ళు, అవి ముస్లిం దేశాలు అయినా కూడా అక్కడ బ్రతకలేకుండా పారిపోయేస్తున్నారు అంటే నా దేశం, మా దేశం ఎంత సురక్షితమైనది. ఈ దేశాన్ని కాపాడుకోవడంలో మీరు భాగం అవ్వకుంటే రేపు మీ భవిష్యత్తు ఏంటి అనేది కూడా ఆలోచించుకోండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. చాలామందికి ప్రతిరోజు చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నాను, వీడియోని చూస్తున్నారు, లైక్ చేయడము, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. అంటే వీడియో చూస్తూ మర్చిపోతున్నారా, నా మాటలు వింటూ మర్చిపోతున్నారా తెలియట్లేదు. సో ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
మీరే మన ఛానల్కి బలం అనే విషయాన్ని మర్చిపోకండి. అండ్ సపోర్ట్ కూడా చేయండి ప్లీజ్. వీలైనంత త్వరగా ఒక చిన్న రెంట్ బేస్ ఆఫీస్ తీసుకోవాలి, సొంత ఎక్విప్మెంట్ ఉండాలి, ప్రతి నెల ఆర్థిక భారం పడకుండా ఉండడం కోసం అనే ఒక తాపత్రయంతో మాత్రమే మీ అందరి సహాయం కోరడం జరుగుతోంది. మీ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా ఛానల్ ఇంకా వాస్తవాలను ముందుకు తీసుకోవడంలో ఎలాంటి భయం లేకుండా అడుగులు ముందుకేస్తుంది, జాతీయవాదాన్ని తీసుకెళ్లడంలో అని మాటిస్తున్నాం. సో సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి, అందులో ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి, వాటి ద్వారా కూడా మీరు మన ఛానల్కి సపోర్ట్ చేయొచ్చు. వ్యాపార ప్రకటన ద్వారా కూడా మన ఛానల్కి సపోర్ట్ చేయొచ్చు. దానికోసం 8328500576 ఈ నెంబర్కి కాల్ చేసి మాట్లాడి మీ వ్యాపారాన్ని విస్తరించుకోవడంతో పాటు మన ఛానల్కి కూడా ఆర్థికంగా చేయూతనియొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సపోర్ట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ జై భారత్.